ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. ఈ సందర్భంగా వారికి శ్రద్ధాంజలి సమర్పించడంలో భాగమే ఈ కళాంజలి. దానవీర సూరకర్ణలో విశ్వవిఖ్యాతి నొందిన దుర్యోధనుని పాత్రలోని ఒక ముఖ్య డైలాగును తన స్వరంలో పలకడం ద్వారా ఆ మహనీయుడికి వాచక కళాంజలి సమర్పిస్తున్నారు శ్రీ భాగవతుల కుటుంబరావు గారు. వీరు గతంలో కూచిపూడి యక్షగానంలో దుర్యోధన పాత్రని ధరించిన వారు. అంతేగాక నటన, డైలాగ్ డెలివరీలలో ఎన్టీఆర్ అభిమాని, వారి నుండి స్ఫూర్తిని పొందినట్లు భావించేవారు. ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెపమున సూత పుట్టున కింద అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి చుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టికుండలో పుట్టితివి గదా, నీది ఏ కులము? ఇంత ఎలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యగు గంగాగర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊర్వశీ పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలంగన యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మత్స్యక్రింది యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదనలెందుకు?